ఏంటి చక్రవేణి, అంత బాగుందా? బాగుంది సార్. సో బావ ఏమంటాడు? చెక్కు అంటాడా? చక్రి అంటారు, చెక్కు అంటారు. కాదు, చెక్కు, నన్ను కొంచెం చెక్కు అంట అనుకుంటా నేనే చెక్కేస్తా. ఆయన అండమేంటి, అసలు పెళ్ళైన దగ్గర మొదలెట్టడం చెక్కడం చెక్కడం అప్పుడే మొదలెట్టావా? స్టార్టింగ్ నుంచి. చెక్కడం మొదలెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 11 years. 11 years. ఇంకేముంటది, మొత్తం పోయి ఉంటది, చెక్కి చెక్కి చెక్కి. అక్కడ ఏం మిగలేదు, అంతేనా? మొత్తం చెక్కేసాను. మొత్తం. ఏం పేరు ఆ చెక్కు పేరు? సింహాద్రి. సింహాద్రి పేరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఉంది, పెళ్ళమ్మంది చెక్కడమే చెక్కడం. సింగమలైకి కూడా తప్పలేదు చెక్కించుకోవడం, అంతేనా? ఎవరైనా అంతేగా. అండి, హస్బెండ్స్ కి చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు బయటికి వెళ్ళారు అనుకోండి, ఫోన్ చేసి ఎక్కడున్నా అంటే, ఇది షాపింగ్కి వచ్చాను, బజార్కి వచ్చానే, వీడియో కాల్ చేయి. ఈ మధ్య అలా తయారైంది. నేనేం అననండి. నువ్వని కాదు, నార్మల్ గా చెప్తున్నా. హస్బెండ్లకి వైఫ్లు కాల్ చేసి వీడియో కాల్ చేయి, ఎక్కడున్నావో చూపించు అనే టార్చర్ ఎక్కువైంది కాబట్టి వాళ్ళకి మనం ఇప్పుడు హెల్ప్ చేయాలి. అవును. ఓకే ఓకే ఓకే. నువ్వు సింహాద్రివి. ఓకే. చెక్కు కాల్ చేసింది నీకు, ఎక్కడున్నా అంది. అంటే నువ్వేమో నేను మార్కెట్ లో ఉన్నాను అన్నావు, నువ్వు మార్కెట్ లో లేవు. సింహాద్రి మార్కెట్ లో లేడు కానీ మార్కెట్ లో ఉన్నాను అన్నాడు. చెప్పు, నేను మార్కెట్ లో ఉన్నానని. నేను మార్కెట్ లో ఉన్నా. మేమందరం ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు మార్కెట్ లో ఉన్నానని చెప్పి మాట్లాడు. హలో, నేను మార్కెట్ లో ఉన్నా. కూరగాయలే పచ్చిమిరపకాయలే. మేము అందరూ హెల్ప్ చేస్తున్నాం అనమాట సింహాద్రికి. మార్కెట్ లో ఉన్నాను అన్నాడు కదా, వినిపిస్తుంది కదా కూరగాయల సౌండ్. మార్కెట్ లో ఉన్నా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? 10 రూపాయలు కొంటే 2 కేజీలు, 10 రూపాయలకి 2 కేజీలు. 2 కేజీలు 10 రూపాయలు అంట. తీసుకురావాలి ఇంటికి. రండి, చేపలు 350 kg. వేడివేడిగా చేపలా? వంకాయలు కావాలా? టమాటాలు కావాలా? బెండకాయలు కావాలా? పచ్చి చేపలు అండి, పచ్చి చేపలు. అచ్చా, నేను వేడివేడిగా అంటే నువ్వు పచ్చిగా. నువ్వు మాట్లాడుకో. వేడివేడిగా పచ్చి చేపలు, చేపలమ్మ చేపలు, పచ్చి చేపలు చెప్పాలి. రండమ్మా రండి. చూసారా, మేము ఇలా హెల్ప్ చేస్తాం హస్బెండ్లకి. ఎన్ని సంవత్సరాలు అయింది? 11 years. లవ్వా? కాదు, అరేంజ్డ్. పెళ్లి చూపులు ఏమేమి పెట్టావు అది కూడా చెప్పు. నాకు తెలీదు, మా అమ్మ వాళ్ళు పెట్టారు. నువ్వే ఆయన్నే చూస్తున్నావా? అబ్బా ఎంత బాగున్నాడే బాబా, వీడే నాకు మూడు అవ్వాలని చూస్తా ఉన్నావా? లేదండి. అక్కడ ఏదో పెడతారు కదా, అది కూడా చూడలేదా నువ్వు? ఏం చూడలేదు. మొత్తం అంతా కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీదే ఉంది. అక్కడ కూడా లేదు, ముందే ఫోటో చూసాను. ఓకే అయింది. అక్కడే పడ్డావు. అవును. ఇంకా మొత్తం వదలలేదు, వచ్చాడా? లేదు, వదలలేదు. ఆయన నిన్నేమని పిలుస్తాడు? చక్రి అంటారు. నువ్వు ఆయన ఏమని పిలుస్తావు? సింహాద్రి అంట. ఆయన చక్రవేణిని చెక్కాడు కదా, చక్రి అని. నేనైతే పేరు కూడా పెట్టను, ఓయ్ అంటాను. ఓయే అంతే. దూరంగా ఉంటే ఎక్కడున్నా ఓయ్ అని పిలుస్తా. మంచి కట్టుబాట్లు సార్. ప్రొడక్షన్ ఎంత? 2 బాబు పాప. 2. ఓకే, సూపర్. పక్కింటి పెళ్లిలో భోజనాలు లొల్లి, కిల్లి కోసం అలిగింది లిల్లి, నోరు ఎర్రగా పండిందని గంతులేస్తుంది బుల్లి. పక్కింటి పెళ్లిలో భోజనాల లొల్లి, కిల్లి కోసం అలిగింది లల్లి, నోరు ఎర్రగా పండిందని గంతులేస్తుంది బుల్లి. నోరు ఎర్రగా పండిందని గంతులేస్తుంది బుల్లి. మొత్తం ఫాస్ట్ గా 3 times చెప్పు చాలు. పక్కింటి పెళ్లిలో భోజనాల లొల్లి, నోరు ఎర్రగా పండిందని. పక్కింటి పెళ్లిలో భోజనాల లొల్లి, నోరు ఎర్రగా పండిందని గంతులేస్తుంది లల్లి. మర్చిపోయా. ఓయ్, దీనికి కూడా ఆయన అడుగుతావా? 3 ఇచ్చారు, పెద్దగా ఉంది. మరి నువ్వు 11 సంవత్సరాలు మా బావ చెక్కట్లేదా, అందుకే 3 ఇచ్చా. మర్చిపోతున్నా. పక్కింటి పెళ్లిలో భోజనాల లొల్లి, కిల్లి కోసం అలిగింది లిల్లి, నోరు ఎర్రగా పండిందని గొంతలేస్తుంది బుల్లి. పక్కింటి పెళ్లిలో భోజనాల లొల్లి, కిల్లి కోసం అలిగింది లల్లి, నోరు ఎర్రగా పండిందని గంతులేస్తుంది బుల్లి. బావ పేరేంటి? దుర్గా ప్రసాద్. దుర్గా. ఏమని పిలుస్తావు? ఏవండి అంట. ఈ ఓయిలేటండి, కుక్కునూరుపల్లి మొత్తం ఓయ్ ఓయ్ ఓయ్. ఏవండి అంటాను. ఏవండి ప్రేమగా? ఓయ్. ఏంటి ఈ ఊళ్ళో పెళ్ళాలందరూ మొగుళ్ళని ఓయేనా? అంతే. నిద్దట్లో కూడా మీరేనా? మరి పక్కకు మేమే ఉంటాం కదా. కాదు, కల్లో కూడా ఏ అనుష్కనో, ఏ తమన్నానో, ఏ శ్రీలీలో రావద్దా? రావద్దు. తిక్క తీరిందా? ఎప్పుడు చింపిరి చుట్టూ వేసుకుని నైటీలు వేసుకుని మీరే రావాలా? దుర్గా ప్రసాద్ బావా, నువ్వు కల్లో శ్రీలీల అని పిలువు అంతే. ఒకవేళ పిలవడా? అసలు పిలవడు. ఒకసారి నిద్రపోయో, ఆయన నిద్రపోయాడు, ఆయన కల్లో శ్రీలీల కమాన్ కిస్ మీ అన్నాడు, అప్పుడు ఏం చేస్తావు? నేనే కిస్ ఇస్తాను. ఆ టైంలో నేనే శ్రీలీలని.
ఇంకేం చేయలేం, మగాళ్ళ బతుకు మార్చలేం అని డిసైడ్ అయ్యాను నేను. సరే ఇప్పుడు నువ్వు దుర్గా ప్రసాద్, ఓకే. నువ్వు బయటికి వెళ్ళావు, ఉంది కదా భార్గవి అసలే గయ్యాళి కాల్ చేసింది, ఎక్కడున్నావు అంటే రైల్వే స్టేషన్ లో అన్నాడు, నువ్వేమో వీడియో కాల్, అబ్బాయి వీడియో కాల్ ఎందుకే రైల్వే స్టేషన్ అన్నావు. నువ్వు ఇప్పుడు దుర్గా ప్రసాద్ మాట్లాడు. నేను రైల్వే స్టేషన్ లో ఉన్నాను. టికెట్ 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 తీసుకున్నారమ్మా, టికెట్ ఎంత పల్లీలు ఉన్నాయా? పల్లి 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 నువ్వేడు పల్లి అమ్మా ఆమెకిద్దాం, పట్టుగా గట్టిగా అమ్మ. పల్లీలు వేడివేడి పల్లీలు సమోసాలు లేవా? పల్లీలు అడుగుతుంది. టికెట్ తీసుకున్నారా? సమోసా సమోసా చాయ్ చాయ్ గరం చాయ్. అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ నెంబర్ చూడు ట్రైన్ వస్తుంది, తొందరగా పెట్టాయి లేదంటే మిస్ అవుతుంది. పల్లీలే వేడివేడి పల్లీలే. సింపుల్ గా టంగ్ ట్విస్టర్ చెప్తా, 3 times చెప్పే చాలు. చక్క పెట్టి చూస్తే ఎల్లైకి ఎడ్లు లేవు, పక్కకొచ్చి చూస్తే మల్లైకి బళ్ళు లేవు, తొంగి చూస్తే తోటలో చెట్లు లేవు. పక్కకెళ్ళి చూస్తే ఎల్లయ్యకు ఎడ్లు లేవు. పక్కకెళ్ళి చూడాలి, దుర్గా ప్రసాద్ ఎక్కడికి వెళ్ళాడు అని చూడాలా? ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకి? చెక్క పెట్టె తీస్తే ఆహా, చెక్క పెట్టి తీస్తే అందులో బంగారం లేదు. చెక్క పెట్టె చూస్తే ఎల్లయ్యకు ఎడ్లు లేవు. పక్కకొచ్చి చూస్తే మల్లయ్యకు వడ్లు లేవు. తోటకెళ్ళి చూస్తే తొంగి చూస్తే మళ్ళీ వెళ్ళి చక్క పెట్టి చూస్తే ఎల్లైకి ఎడ్లు లేవు, పక్కకొచ్చి చూస్తే మల్లయ్యకి ఒడ్లు లేవు, తొంగి చూస్తే తోటలో చెట్లు లేవు. యాక్షన్ ఫాస్ట్. చెక్క పెట్టె చూస్తే ఎల్లయ్యకు ఎడ్లు లేవు, పక్కకెళ్ళి చూస్తే మల్లయ్యకు వడ్లు లేవు, తొంగి తోటలోకెళ్ళి చూస్తే తోటలో చెట్లు లేవు. ఆల్ రైట్, మా నెక్స్ట్ సిస్టర్ రెడీగా ఉన్నారు. ఏం పేరు? శ్రావణి. శ్రావణి. బావగారి పేరేంటి? మల్లేష్. మల్లేష్ ఎక్కడ పంపిద్దాం? ఎక్కడ పంపిద్దాం మీరే చెప్పండి. షాపింగ్ పంపిద్దాం. ఓకే ఓకే, సో నువ్వు ఇప్పుడు మల్లేష్, శ్రావణి కాల్ చేసింది మల్లేష్ కి. అలా షాపింగ్ లో ఉన్నా, నీకోసం బట్టలు కొంటున్నా. చెప్పు ఏంటి, ఎక్కడున్నావు? నేను నమ్మను, నువ్వు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళాలి, ప్రూఫ్ చేయి అక్కడ ఏముందో అన్నాడు. నువ్వు మాట్లాడుకుంటుండు, మేము బట్టలు అమ్ముతాం. కేజీ 2 కేజీలు 200, 3 కేజీలు 300, కేజీ సేల్. నేను షాపింగ్ లో ఉన్నా, నీకు ఏమన్నా తేవాలా? ఏమమ్ముతుందామే? మేడం లెహెంగాస్ కావాలా? గట్టిగా మేడం లెహెంగాస్ కావాలా? మేడం నెక్లెస్ కావాలంట. అయ్యో బాబోయ్, లెహెంగాస్ అండి, లెహెంగాస్. లాకెట్టా? లెహెంగా చోలి. ఏమమ్ముతుందో నువ్వు, నీ అమ్ముకో. చీరలమ్మా, షాపింగ్ లో ఉన్న ఆషాఢం ఆఫర్ మీకు ఏమన్నా కావాలా? ఎప్పుడన్నా ఎలా జరిగిందా బావ ఎక్కడికన్నా వెళ్ళి అబద్ధం చెప్పి తోటలో ఉన్నా లేకపోతే చెట్లో ఉన్నా అన్నాడా? చాలా సార్లు అబద్ధం చెప్పాడు. చాలా సార్లు అబద్ధం.